చూచూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయన మనకి బాధ్యతను అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు. తనం చిత్తము చొప్పున మనము ఆ బాధ్యత నెరవేర్చేటువంటి వారము కూడా అయినను మొదటి నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ఉన్నటువంటి ప్రేమ, మొదటి ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, మొదటి ఉన్నటువంటి ఉద్దేశములు, మొదటి ఉన్నటువంటి తలంపులు ఎలా ఉన్నావో కడవరికి నీవు అలాగనే ఉండాలి. ఆ నెపము నీ మీద మోపబడకముందే నీ హృదయమును సరి చేసుకోవాలి. సంఘము యొక్క ప్రాముఖ్యత, సంఘము నానాటికి వర్ధిల్ల లేకపోవడానికి, సంఘము ప్రయోజనకరంగా ఉండకపోవడానికి నేను ఏమైనా కారణమవుతున్నామేమో సరి చేసుకుందాం సహోదరి సహోదరులారా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలంటే అని అంటున్నాడు, సంఘము దేవునిని ప్రేమించాలి. సంఘము దేవుణ్ణి ప్రేమించడంతో పాటు సంఘములో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించాలి. అది దేవుడు చూపిస్తున్నటువంటి మొదటి మార్గం. రెండవ చూడగలిగితే సంఘము దేవుని మహిమపరచాలి. అంటే ఏ రోజు నియామక కూడికలు జరిగినా, స్వార్థ కూడిక జరిగినా మనం వేగిరిపడి దేవుని సన్నిధికి వచ్చి ఆయనను మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు, గృహాల్లో ఉండేటువంటి వారముగా ఉండకూడదు. ఆయన మహిమపరచాలి, ఆయన్ని కీర్తించాలి, ఆయన కొనియాడాలి. ఆయనను మహిమపరిచేటువంటి వారం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనములో అంటున్నాడు చూడండి. 3వ అధ్యాయము 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మనం అడిగేటి వాటి వంటి కంటే, మన ఊహలో ఉన్నటువంటి వాటి కంటే ఆయన అత్యధికంగా అనుగ్రహించబోతున్నాడు. నీవు ఆయన మహిమపరుస్తున్నావా? నీవు ఆయనను గణపరుస్తున్నావా? ఎట్టి స్థితిలో నేను ఉన్నామో మహిమపరచుటకు మన హృదయము ఎలా ఉన్నది? ఆయనకు ఇష్టమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా ఉన్నామా? నిజముగా ఆయనను మనము ప్రేమించగలుగుచూ ఉన్నామా? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా తన శక్తిని మనకిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. పొందుకున్నటకు నేను సిద్ధంగా ఉన్నామా? అడగగలుగుతున్నామా? అడిగే అర్హత మనకున్నదా? అడిగి ప్రతి దానిని పొందుకున్నటకు నేను సిద్ధముగా ఉన్నామా? దేవుడు నా పట్ల మేలు జరిగించటం లేదు, నువ్వు అడగలుగుతున్నావా? దేవుడు నా పట్ల కృప చూపించటం లేదు, నువ్వు కన్నీరు విడుస్తున్నావా? నీ హృదయంలో కపటము, క్రోధము కాకుండా యథార్థముగా నీ హృదయము ఉన్నదా? అప్పుడు నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఆయన అత్యధికంగా అనుగ్రహించబోతున్నాడు. మరి అనుభవము సంఘంలో ఉన్నదా? సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అదే కదా. మరి నువ్వు గమనిస్తున్నావా సహోదరి సహోదరులారా? పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు ఒక మాటను. అక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నాడు చూడండి. సంఘము దేవుని గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, జీవము కలిగినటువంటి దేవుడు. ఇదిగో లోకములో ఉన్నటువంటి వారందరి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నీ కోసం నా కోసమే కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించాడు. వేనోళ్ల కొనియాడిన మనము రుణస్థులమేగానే ఉన్నాం. పేతురు భక్తుడికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు చూడండి. ఆడ మాట, అయితే
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. చీకటిలో ఉన్నాం ఒకప్పుడు, వెలుగు లేనటువంటి వారు, వెలుగును చూడలేనటువంటి వారు, వెలుగులో నివసించడకు ఇష్టత లేనటువంటి పాపమైనటువంటి దుర్మార్గ స్థితిలో ఉన్నటువంటి మనలను వెలుగు సంబంధులుగా చేశాడు. చీకటిని పారద్రోలాడు, చీకటి బ్రతుకుని విడనాడాడు, లోకం నుంచి ప్రత్యేకించాడు. ఇదిగో ఆయన జీవము కలిగినటువంటి దేవుడని ప్రతి నోట ఆయన నామమును ప్రచురించేటువంటి బిడలుగా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా ఆయన గుణాతిశయములను నీవు నేను ప్రచురించగలుగుతున్నామా? అట్టి సత్య సువార్తను నీవు నేను ఇతరులకు ఎన్నడైనా చెప్పామా? ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2020 సంవత్సరాలకు పూర్వము పాపులమైనటువంటి మనలను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు. అందరినీ రక్షించాడు. మన కోసం నిరంతరము విజ్ఞాపన చేస్తున్నటువంటి కర్తగా ఉన్నాడని నీవు నోరు తెరచి ఎవనికైనా నీవు ఆయన గుణాతిశయములను ప్రచురించగలుగుతున్నావా? ఒక్క మాటకైనా నీవు బదులు చెప్పేటువంటి అట్టి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వాడవుగా ఉన్నావా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో సంఘం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, నా ముఖ్య ఉద్దేశ్యం ఏమై ఉన్నది? దేవుని నామమునకు దూషణ కలిగించేటువంటి వారముగా ఉన్నామా? ఆయన నామమునకు మహిమ కలిగించేటువంటి వారముగా ఉన్నామా? నిజమునగా ఆయన గుణాతిశయములను నీవు నేను ప్రచురించగలుగుతున్నామా? 3వ 4వ మాట చూద్దాం. సంఘము స్వార్థ ప్రకటించాలి. మౌనంగా ఉండకూడదు. సంఘం ఎప్పుడు కూడా సువార్తను ప్రకటించాలి. అటు భారము బాధ్యత కలిగినటువంటి వారముగా ఉన్నామా? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు అంటున్నాడు ఒక మాటను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు అంటు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. వెళ్ళండి, మీకు అవకాశం దొరికినటువంటి ప్రదేశానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఇదిగో బాబు ఉగ్రత దినము రాబోతున్నది. ఇదిగో నిజమైనటువంటి దేవుని మీరు ఎరగకుంటే, ఆయన రక్తములో కడగబడకుంటే, ఆయన శరీరంలో పాలిభాగస్తులు కాకుంటే మండు అగ్నిగుండంలోనికి మీరు పాత్రులవుతారు. అయ్యా రండి, రక్షించబడండి. దేవా నేను పాపినని మీరు ఒప్పుకోండి, మీ పాపములన్నీ ఆయన క్షమిస్తాడు, నూతన జీవం మీకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు అక్కడ రాయబడిన మాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు, లోకములో ఉన్నటువంటి వారికి శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామముల వారికి బాప్తీసము తీసుకోమని తెలియపరచండి. ఇవ్వండి. అయ్యా మారు మనసు పొందండి, రక్షణ పొందండి. ఈ లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని మాటలు యథార్థముగా నిల్చునంటున్నాడు. వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను తెలియపరచండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతరము సదాకాలము కూడా మీతో ఉన్నానని వారితో చెప్పండి. ఆయనతో కలిసి మనమందరం ఉండబోతున్నాం. ఆ దినం ఆసన్నమవుతున్నది, ఆ గడియ రాబోతున్నది. నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి ఎరిగినటువంటి వారవుగా ఉన్నావా? లోకానుసారమైనటువంటి జీవితంలోనే ఇంకను జీవిస్తూ ఉన్నటువంటి వారవుగా ఉన్నావా? నీ నోటు నుంచి స్వార్థ వినిపించబడుతుందా ఇతరులకు? నీవు రక్షణ స్వార్థ గురించి చెబుతున్నావా? ఏమనైనా నీవు మందిరంలోనికి తీసుకురాగలుగుతున్నావా? 5వ మాట చూడగలిగితే, సంఘము యేసుక్రీస్తుని విశ్వసించువారు బాప్తీసము తీసుకునేటువంటి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 8:19 అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము
19వ వచనంలో రాయబడిన మాట చూడండి అంటున్నాడు. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళనని నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అయ్యా, నువ్వెక్కడికి వెళుతున్నావు? వెళ్ళినాను, నేను అక్కడికి వస్తాను. ఇక్కడ ఒక శాస్త్రి అంటున్నాడు. మరి మనము సేవకుల వెంట నడువుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా? పరిచర్య భారము కలిగి పరిచర్యలో పాలిభాగస్థులగుటకు నీవు నేను ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా? అక్కడ ఆ 19-20 వచనం కూడా, అందుకు యేసు, నక్కలకు బొరియలుండును కానీ ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకై స్థలము లేదని అతనితో చెప్పాను. అంటే శాస్త్రం, అయ్యా, నీవు ఎచ్చటికి వెళితే నేను నిన్ను వెంబడిస్తాను, నేను కూడా అచ్చటికి వస్తానంటే, అయ్యా ఇదిగో ఇక్కడ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడకు జానెడు స్థలము లేదు. ఖరాఖండిగా చెప్తున్నాడు ఆయన. జాగ్రత్త, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఆరని అగ్నికి నీవు పాత్రలు అవుతావు. ఆ ఘోరమైనటువంటి వ్యాధి నుంచి, ఆ ఘోరమైనటువంటి బాధ నుంచి నీవు నేను తప్పించుకోవాలంటే, నీవు నేను విడిపించబడాలంటే, జీవము కలిగినటువంటి ఆ దేవుని మాటలను నీవు నేను అంగీకరించేటువంటి వారముగా ఉండాలి, అంగీకరించాలి. ఆయనతో కలిసి జీవించేటువంటి అట్టి అనుభవంలో మనం ఉండాలి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూడండి ఒక మాటను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు. చూడండి ఒక మాట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఆడ వ్రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించగలుగుతున్నామా? అపోస్తుల కార్యాల గ్రంథము 1:8 కూడా అంటున్నాడు ఆ మాటను. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము, వైద్యుడైనటువంటి లూకా రాసిన అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో కూడా అంటున్నాడు. చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అంటే సత్య సువార్తను ప్రకటిస్తారు. పేతురులాగయ్యా, ఆయన ఎవరో నాకు తెలియదు అనకుండా నిజముగా మనం ఒప్పుకోవాలి. అవును, నేను దేవుని రక్తములో కడగబడ్డాను, దేవుడే నన్ను నడిపిస్తున్నాడని నీవు నేను యథార్థముగా చెప్పేటువంటి వారముగా ఉండాలి. అట్టి అనుభవానికి ఎప్పుడు వస్తావంటే యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా ఉంటాం. అక్కడ అంటున్నాడు 6వ మాటకు చూడగలితే, సంఘము క్రమశిక్షణ కలిగినదిగా ఉండాలి. క్రమశిక్షణ ఉండాలి. ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారుగా. రోమా అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 16-17 అంటున్నాడు. చూడండి అన్నమాట. అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం అంటున్నాడు. చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములు కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. నిజంగా సంఘాలను గలిబిలి చేసేటువంటి బోధలు ఈ దినాల్లో, ఒకరికొకరి మధ్య వైషమ్యాలు, ఒకరికి ఒకరి మధ్య విభేదాలు సృష్టించేటువంటి బోధలు. నిజముగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నేర్చుకునేటువంటి బోధకు, అంటే తండ్రి మీకేం అనుగ్రహించాడో పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు, వాటికి వ్యతిరేకమైనటువంటి భేదములు ఆటంకములు కలుగుజేయవారు కనిపెట్టాలి. ఎట్లా అంటే, నీవు ఆత్మీయంగా నడిపించబడితే, నీవు నిత్యము వాక్యము చదివి అవగాహన చేసుకోగలిగితే ఏది దుర్బోధో ఏది అనుకూలమైనటువంటి బోధో నీవు గ్రహించేటువంటి వాడోగా ఉంటావు. అట్టి అనుభవం మనలో ఉన్నదా?
సహోదరులారా, మీరు నేర్చుకునేటువంటి బోధకు వ్యతిరేకముగా వేదముల ఆటకములో కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిములాడు కొలుచున్నాను. వారిలో నుండి తొలగిపోవండి, బయటికి వెళ్ళండి. దుర్బోధలు బోధించేటువంటి వారి నుంచి దూరంగా ఉండండి, నష్టమేమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి మాటలు మీరు వినండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో జారత్వం ఉన్నదని వదంతు కలదు. అయా, మీలో కలహాలున్నాయా సంఘంలో? మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అటు జారత్వం అనిజనులనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. మీలో అసూయ ఉన్నది, మీలో జారత్వం ఉన్నది, మీలో కపటం ఉన్నది. కాబట్టి మీరు అట్టి వారిని మీరు సంఘములోంచి వెలివేయలేకపోతున్నారు, వారిని దూరముగా ఉంచలేకపోతున్నారు. ఇది అమర్యాద క్రమమని తెలిసి కూడా వారిని దూరంగా ఉంచలేకపోతున్నారే అన్నాడు. చూడండి, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉన్నట్టుగానే ఇటు కార్యం ఇలాగో చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నారు. మీకు తెలుసు ఎవని ఆలోచనలు, ఎవరి ఉద్దేశాలు, ఎవరి తలపులు ఎలా ఉన్నాయో. మీరు ఎందుకు గద్దించలేకపోతున్నారు? గద్దించాలంటే ఎలా ఉండాలి? మొదటిగా మనము యథార్థతను కలిగినటువంటి వారముగా ఉండాలి. ముందుకు వెళదాం. చాలా వచనాలు చదవాలి. అక్కడ చదవండి. 9వ వచనంలో జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జాలలతోనైనను, లోబులతోనైనను, దోసుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దు కదా. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం? లోకస్తులతో చేస్తున్నామా, లేదా దేవుని బిడ్డలతో సహవాసం చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం? ఆ వచనము కానీ 5వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడినవి. మనకి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నాను ముందుకి. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు. ఆ మాటను చూద్దాం ఒకసారి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైనటువంటి మనసు అట్టివాన్ని మంచి దారిని తీసుకొని రావాలను. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఇదిగో నాతో ఉన్నటువంటి సహోదరులు నన్ను వ్యతిరేకిస్తారేమో, నన్ను త్రోళ్ళనాడి మాట్లాడతారేమో అనేటువంటి ఆలోచన అతనితో కలగనీయకండి. అతన్ని మీరు మంచి దారిలోనికి తీసుకురండి. నా పత్రికలో ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. ఎవరిని కూడా విడిచిపెట్టుటకు ఇష్టత లేనటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అయ్యా, సక్రమైనటువంటి దారిలోకి తీసుకురండి. ఒకవేళ చిన్న పొరపాటు ఉంటే సరిచేయండి, సరిదిద్దండి, ప్రార్థన చేయండి, మరలా మునుపటి స్థితిలోనికి తీసుకొని రండి. యథార్థమైనటువంటి స్థితిలోనికి వారిని కనపరచండి. ఇది నిజమైనటువంటి సహోదర ప్రేమ. సంఘములు ఎవరైనా కుషించిపోతుంటే లేదా నశించిపోతుంటే, లోకానుసారమైనటువంటి జీవితంలో ఉంటే వారి కొరకు మనం నిత్యం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఈ సంఘం అనేటువంటి సహవాసంలో మనమందరం ఎట్టి ఐక్యత కలిగినటువంటి వారముగా ఉంటున్నామో, రేపు ప్రభు దగ్గర కూడా అదే రీతిగా ఉండాలి. ఒకవేళ నేను ప్రశ్నిస్తే, నీ సహోదరుని కొరకు నేను ఎందుకు ప్రయాసపడలేదు, నీ సహోదరుని నువ్వు ఎందుకు హెచ్చరించలేదు, నీ సహోదరుని నీవెందుకు సరిచేయలేదని ప్రశ్న వేయగలిగితే సమాధానము బదులుటకు మన దగ్గర ఏమైనా ఆన్సర్ ఉన్నదా? జాగ్రత్త, సరిచేసుకోవాలి. చిన్న లోటుపాట్లు ఉంటాయి, వాటన్నిటిని కూడా సరిచేసుకొని మనము ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి అందరము కలిసి అన్యోన్య సహవాసముగా ఒకరినొకరు పురికొల్పుకుంటూ ముందుకు సాగేటువంటి వారంగా, అది సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. సంఘము ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అందరూ ఒకే మాట మీద ఉండాలి, ఒకే త్రాటి మీద నడవగలిగేటువంటి స్వభావం ఉండాలి. అది సంఘం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణము. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు అన్ని సంఘాలకు వివరించినటువంటి వాడుగా ఉన్నాడు. తను రాసినటువంటి పత్రికల్లో ప్రాముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తున్నాం సంఘము, సహవాసము కలిగినటువంటి సంఘము. సంఘము దేవుణ్ణి ప్రేమించేటువంటి సంఘంగా ఉండాలి,
దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉండాలి. ఆయన గుణాతిశయములను ప్రచురించేటువంటి సంఘంగా ఉండాలి. సంఘము సువార్తను ప్రకటించేటువంటిదిగా ఉండాలి. విశ్వాసులను ఆత్మీయ స్థితిలో నడిపించేటువంటిదిగా ఉండాలి. సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. సంఘం ఏమనేది కాదు, అది దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. ఆయన విలువ పెట్టి కొరబడినటువంటి సంఘాన్ని ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించేటువంటి వారముగా ఉండాలి. ఆ 7వ చూడగలిగితే సంఘము విశ్వాసులు వాక్యము మీద ధ్యాస ఉంచాలి. మత్తయి సువార్త 28:20 అంటున్నాడు. చూద్దాం ఆ మాటను. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు చూడండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెను, వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తము పర్యంతరము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. అయ్యా, ఆయన మనతో ఉండబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. వచ్చి ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పెండ్లి సంఘాన్ని ఆయన తీసుకొని పోబోతున్నాడు. సదాకాలము 1000 ఏండ్ల పాలనలో మనతో ఉండబోతున్నాడు ఆయన. ఈ సత్యాన్ని గ్రహించండి అయ్యా. నశించిపోయేటువంటి లోకము కొరకు ప్రాకులాడేటువంటి వారుగా ఉండకండి. జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలను మనము శ్రద్ధగా వినేటువంటి వారముగా ఉండాలని వారికి మనము బోధించాలి, ఉపదేశించాలి, అనుసరించేటువంటి విధంగా చూడాలి. ఆఖరి మాటను చూడగలిగితే సంఘ సహవాసం కలిసి ఉండాలి. అందరూ ఐక్యత కలిగినటువంటి వారముగా ఉండాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో ఆ మాట అంటున్నాడు. చూద్దాం ఆ మాటను. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు చూడండి. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలుగును. యథార్థంగా ఉండగలిగితే తోటి సహోదరులకు భయము, సహోదరులకు భయపడతారు. అప్పుడు అన్నాడు, అప్పుడు ప్రతివానికి భయం కలుగును. మరియు అనేక మహత్కార్యములను సూచిక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టి, మరియు అక్కర వారి ఏక మనసులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకున్న ఆరాధనాల్లో ఏక మనసు, సహవాసము కలిగినటువంటి మనసు, దేవునితో జతపరచబడినటువంటి వారుగా ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అడన్నాడు చూడండి 47వ వచనంలో, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్నవారు అనుదినము వారితో చేర్చబడుచుండెను. ఎందుకు సంఘంలో చెడులు చేర్చబడట్లేదు? ఆత్మీయంగా ఎందుకు సంఘంలో చేర్చబడటం లేదంటే సహవాసంలో లోపం కనబడుతున్నది. ప్రేమించేటువంటి ప్రేమలో లోపం కనబడుతున్నది. సహోదరుల మధ్య ఐక్యత లేదు. సహోదరుల మధ్య ఐక్యత కొరవడింది. ఆ సాకు చూసుకొని కొంతమంది ఏమన్నారు, ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళే సక్రంగా లేరు, మేము ఎలా వస్తాం? అపవాది ఏదో ఒక రీతిగా సులువుగా చిచ్చులు పెడుతుంది. వాళ్ళు వెళ్ళి ఏం జాగ్రత్తగా ఉన్నారా? ఆ దినాల్లోనే దేవుడి మాటను ధిక్కరించేంతగా ఆదామవను మోసపరిచింది అపవాది. నీవు నేను ఎంత మాత్రమైనటువంటి వారము, అల్పమైనటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వారు, మనల్ని ఈజీగా మోసం చేసేదిగా ఉంటుంది. కాబట్టి అపవాది